సార్ ఒకరు వాడిన రత్నాన్ని ఇంకొకరు వాడొచ్చా? ఇదేంటంటే అండి గ్రహాలకు సంబంధించింది కాబట్టి ఒకరు వాడిన రత్నాన్ని మెజారిటీగా ఇంకొకరు వాడకూడదు. ఎందుకంటే మనిషి ఇప్పుడు ఎక్స్‌పోజర్ ఎప్పుడైతే అవుతాడో నెగటివిటీ అనేది జెమ్ స్టోన్స్ అబ్జార్బ్ చేస్తాయి. మనిషి మీద పడకుండా ఆ నెగెటివ్ అనేది రత్నాలు అబ్జార్బ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి నెగెటివ్ అయిన రత్నాలు మనం జనరల్‌గా వాడకుంటూ ఉంటే మంచిదండి. ఇప్పుడు దివ్య డైమండ్ డైరెక్ట్‌గా మైనింగ్ నుండి తీస్తున్నాం కాబట్టి ఎవరు వాడిన రత్నాలు ఇప్పుడు దివ్య డైమండ్స్‌లో ఉండవు. అండ్ మీరు కూడా ఒకరు వాడిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే ఎన్నో రత్నాలు సాఫ్ట్ బై నేచర్ ఉంటాయి, అరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని రత్నాలు గీతలు వస్తాయి, స్క్రాచెస్ వస్తాయి. కొన్ని రత్నాలు మరీ తీవ్రంగా మీరు ఏదన్నా ఒక బ్లాక్ మ్యాజిక్ కానీ ఒక నరదృష్టికి గురయ్యారనుకోండి, కలర్ ఫేడ్ అవ్వడాలు, రత్నాలు పగిలిపోవడము, రత్నాలు పోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో మనం పెట్టుకునేది ఒక కవచం లాగా మనం పెట్టుకుంటాం కాబట్టి ఒక్కసారి ఒకరు వాడిన రత్నాలు వాడుకుంటూ ఉంటేనే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, ఆ విధంగా కూడా తండ్రి హారోస్కోప్ వేరుంటుంది, కొడుకు హారోస్కోప్ వేరుంటుంది. సో ఆయనకు సూట్ అయిన రత్నాలు ఈయనకు సూట్ కాకపోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అండ్ ఒకరు వాడింది కూడా వాడకపోతుంటేనే మంచిది. ఎందుకంటే అవి నెగిటివ్ రత్నాలు పెట్టుకుంటాం ఎందుకండి, మనం నరదృష్టి, చెడు దృష్టి నుండి ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే ఈ రత్నాలు కాస్మిక్ రేస్ రూపంలో, దృష్టి కూడా కాస్మిక్ రేస్ ఇట్లా ఉంటుందండి. అలాంటి జెమ్ స్టోన్స్ అబ్జర్వ్ చేస్తాయి. అలాంటి స్టోన్స్ వాడుకుంటుంటేనే మంచిదండి.